భక్తి సాగా ప్రేక్షకులకు నమస్సుమాంజలు. ఇవాళ మనం కాశీ ప్రయాణంలో దూండి గణపతి దగ్గరికి వచ్చామండి. అసలు కాశీలో మీకు అనేక మంది గణపతులు ఉన్నారు. అందులో 54 మంది చాలా ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు. అనేక మంది గణపతులు ఉన్నారు. ఆ ముఖ్యమైన వాళ్ళల్లో మరీ ముఖ్యమైన వాళ్ళు ఒక ముగ్గురు నలుగురు ఉన్నారండి. దూండి గణపతి, చింతామణి గణపతి, సాక్షి గణపతి, ఇలా ముఖ్యమైన గణపతులు. మనం విశ్వేశ్వర ఆలయానికి వెళ్ళేటప్పుడు దారిలో ఉంటారు. చింతామణి గణపతిని దర్శనం చేయటం వల్ల చింతలు తీరుస్తాడంటారు. ఏ చింత ఉన్నా సరే ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుని, నాయనా నువ్వు తప్ప నాకు దిక్కు లేదు అని చెప్పుకోగలిగిన వాళ్ళం ఉన్నాం అనుకోండి, హృదయపూర్వకంగా తప్పకుండా మీకు ఇంటికి వచ్చేటప్పుడు గుర్తు కూడా ఉండదు, మన బాధ తీరిపోతుంది. ఈవిడ ఏంటి అన్నీ ఆ దేవుణ్ణి దర్శిస్తే అది తీరుతుంది, ఈవిడి దేవుణ్ణి దర్శిస్తే ఇది తీరుతుంది అని అనుకుంటున్నారు కదా మీరు. నిజంగా కూడా అది నిజం. ఇప్పుడు మనకి చంటి పిల్లలప్పుడు మనకు ఆకలేస్తోంది అంటే అమ్మే కదా తనంతట తను మనకి పాలిస్తుంది. అంతేగాని మనం అడిగామని పాలివ్వదు. అక్కడ మన పొట్ట చూసి ఆకలిస్తే పాలిస్తుంది. ఈ కాశీ అనేది నా దృష్టిలో అమ్మలాంటిది. అక్కడికెళ్ళి మనం ఏడుస్తామంతే, ఏముండదు. ఆయన దగ్గరికెళ్ళి నేను ఇలా బాధల్లో ఉన్నాను అని చింతామణి గణపతి దగ్గరో, దూండి గణపతి దగ్గరో, సాక్షి గణపతి దగ్గరో, ఇంకా బడా గణపతి దగ్గరో, ఎవరో ఒకళ్ళ దగ్గర కూర్చుని గణపతుల దగ్గర ఒకసారి కళ్ళల్లో నీళ్లు తెచ్చుకున్నాం అనుకోండి, మనసులోంచి హృదయంలోంచి, అంటే ఆర్టిఫిషియల్‌గా కాకుండా ప్రకృతి సిద్ధంగా నిజమైన కష్టసుఖాలు ఆయనకు చెప్పుకుంటే ఖచ్చితంగా తీరుస్తాడు అనేది నా నమ్మకం. ఏవండి మాకు తీరలేదండి అంటే మీకు అది తీరక్కర్లేదు మాట. మనం కోరుకునే కోరిక, ఇప్పుడు నేను కోరుకునే కోరిక ఏంటి? పిల్లలు చల్లగా ఉండాలి, కడుపు నిండా భోంచేయగలగాలి, కంటి నిండా నిద్రపోవాలి, నేను ఉండడానికి ఒక చిన్న గది ఉండాలి, నేను కట్టుకోవడానికి ఒక మంచి బట్ట ఉండాలి. నా కోరికలు ఇవ్వండి. నిజంగా చెప్తున్నాను, నా కోరికలు ఇవే. ఇవి నాకు చాలా ఆనందంగా తీరుతున్నాయండి. వీటితో పాటు నేను కోరుకునేది ఇంకొకటి ఉంది. ఏంటి? దర్శనం. ప్రయాణం చేయాలి, ప్రకృతిని దర్శించాలి, భగవంతుడిని దర్శించాలి. మూర్తి రూపంగా ఉన్న భగవంతుడిని దర్శించాలి. పాత ఆలయాలు ఎంతో వ్యయప్రయాసలు కోర్చి కట్టారండి దేవాలయాలన్నీ. ఆ వ్యయప్రయాసలు కోర్చి కట్టిన దేవాలయాన్ని ఒక్కసారి దర్శిస్తే ఏం తప్పు జరుగుతుంది? అక్కడేం తప్పు లేదే. సిరిసి అని ఈ మధ్య కర్ణాటక వెళ్ళాం మేమందరం కలిసి. సిరిసిలో ఆయన బాధ తీర్చుకోవటానికి ఒక రాజు 1000 శివలింగాలు చెక్కి నదిలో చెక్కాడు. నదిలో ఉన్న కొండరాళ్లతోటి 1000 శివలింగాలు, 1000 నందులు. సిరిసి అని మీరు గూగుల్‌కి వెళ్ళి కొడితే సరిపోతుంది. అవి చూడటానికి ఇంట్లో మనం చెప్పుకోవచ్చు, ఫలానా చోట 1000 శివలింగాలు ఉన్నాయట అని చెప్పుకోవటం వేరు. కానీ అవి దర్శించటం వేరు. ఆ దర్శనం చేసేటప్పుడు మేము నలుగురం వెళ్ళాం. మా కుటుంబ సభ్యులం నలుగురం వెళ్ళాం. ఆ నదీ ప్రవాహం మేము వెళ్ళింది మంచి వాన సమయంలో వెళ్ళాం. చాలా వానలు, వరదలుగా ఉంది. అసలు కర్ణాటక మొత్తం కొండలు, కొండల మీద నుంచి అడవులు, కొండలు, వాటి మీద నుంచి పారుతున్న జలపాతాలు. ఇవే మేము చూసొచ్చినవి. వీటిల్లో ప్రవాహం అలా వెళ్ళిపోతున్నా స్థిరంగా నిలబడి ఆ శివలింగాలన్నీ ఉన్న చోటుని ఇక్కడ నేను ఇంట్లో కూర్చుంటే నాకు దొరకదండి అది. ఆ అనుభవం మాత్రం నేను అక్కడికి వెళ్తేనే దొరుకుతుంది. దానికి కొంత ఖర్చవుతుంది. 15,000, 20,000 ఖచ్చితంగా ఖర్చవుతుంది. ఆ ఖర్చు భరించాల్సిందే. ఆ ఖర్చు కోసమని నేను వేరే ఖర్చుని ఆపుకోవాల్సిందే. ప్రతిదానికి దీనికి ఇది లింకు, దీనికి ఇది లింకు. స్వామిని నేను ₹1,00,00,000 అడిగాను, స్వామిని నేను ఒక 10,00,00,000 అడిగాను, కానీ ఆయన ఇవ్వట్లేదు అని అనుకుంటే ఇవ్వడాయన. ఆయనని మనం అడగాల్సిన కోరికని నిజమైన మనసుతో మనం చేసే పని అది లోక కళ్యాణము, నా కళ్యాణము. 2 కలిపిన దానికి తప్పకుండా చేస్తాడు అనేది నా అనుభవం. నాకు పెద్ద పెద్ద ఆశలేమి ఉండవు. దర్శించాలి,
స్వాముల్ని దర్శించాలి. ఏ స్వామైనా సరే. బాగా మనసు చికాకుగా ఉందనుకోండి, మనసులోకి నరసింహమూర్తొస్తాడు. వెంటనే యాదగిరిగుట్టో, ఇంకొకటో దర్శించుకొని వస్తాను. లేదంటే అనుకుంటాను. కృష్ణా నది ఒడ్డున ఉన్న 5 ఆహ్, వీటిని నేను దర్శనం చేసేసుకొని వస్తాను అని అనుకుంటాను. ఖచ్చితంగా నాకు అది మంచే జరుగుతుంది. నేననుకున్న ఆ మనస్తాపం తీరుతుంది. అందుకని నేను దర్శనం చేస్తాను. నేను చెప్పడం కూడా సలహా అందరికి అదే చెప్తాను. ఇలా మీరు దర్శించండి. దర్శనం చేసుకునేటప్పుడు కూడా సంకల్పం చేసుకోండి. మంచి సంకల్పం చేసుకోండి అని చెప్తూ ఉంటానండి. ఈ కాశీ శివాలయాలు, విష్ణువాలయాలు, అమ్మవార్లు వీటిని చూడడం అనేది ఒక ఎత్తు. కానీ కాశీ వెళ్ళేటప్పుడు మనం మానసికంగా సంసిద్ధత, సంకల్పం ఎలాంటి సంకల్పం ఉండాలి? మంచి సంకల్పం ఉండాలి. దేనికి మనం వెళ్తున్నది రూ. 1,00,00,000 సంపాదించటానికో, రూ. 1,00,00,000 ఖర్చు పెట్టటానికో వెళ్ళటం లేదు మనం. అక్కడికి వెళ్ళినప్పుడు స్వాముల్ని దర్శనం చేసుకుంటాము. గుప్పెడు అన్నం తింటాము. మంచి చోట్లో కూర్చొని మంచిగా అన్నం తిందాము. ఇలాంటి ఊహలున్నాయనుకోండి, అవి తప్పకుండా నెరవేరుస్తాడండి. చిన్న చిన్న కోరికలను ఆయన ఎప్పుడు కాదననడు అనేది ఈ కాశీ యొక్క రహస్యాలు ఇవన్నీ నాకు. కాశీలో అనేక మంది వెళ్తూ ఉంటారు. నిజంగానే ప్రవచనకారులు వెళ్తున్నారు, గురువులు వెళ్తున్నారు, సన్యాసులు వెళ్తున్నారు, సాధువులు వెళ్తున్నారు, బాబాలు వెళ్తున్నారు. ఎంతో మంది వెళ్తున్నారు. ఎవరు ఏది తెచ్చుకుందామని బిందె పట్టుకొని వెళ్ళినా వాళ్ళకి గుండెతో వచ్చేస్తోందండి. ఎవరు దేనికి వెళ్తున్నారో దానిని వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువే తెచ్చుకుంటున్నారు. కానీ డబ్బు కావాలి అని ఒక్క డబ్బు కోసం వెళ్ళే వాళ్ళకి మాత్రం దొరకకపోవచ్చది. అది దొరకలేదు కదా అనేసి ఇంకా అది కరెక్ట్ కాదండి. కాశీలో మేము అనుకున్న పనులు అవ్వలేదండి. నాకు ఫోన్‌లు చేస్తున్నారు ఈ మధ్య. అందుకని నేను ఈ విషయాలన్నీ చర్చిస్తున్నది గూడా. ఆ! ఏవండీ మేము ఫలానాది అనుకున్నామండి. మా పిల్లవాడికి మంచి సంబంధం రావాలని అనుకుని కాశీకి వెళ్ళామండి. కానీ అసలు సంబంధాలే కుదరట్లేదండి అని ఈ మధ్య ఫ్రెండ్స్ ఫోన్ చేశారు నాకు. అంటే మన కర్మల్ని బట్టి కొన్నుంటాయి. ఆ కర్మల్ని మనం దాటలేము. ఏం చేసినా ఖచ్చితంగా అవి దాటలేము. కానీ ఆ కర్మ వచ్చినప్పుడు మాత్రం గొడుగు పట్టగలం. ఆ వేడికి, ఆ ఎండ ఆ చల్లదనానికి మన శరీరం కాలిపోకుండా, మన శరీరం చలికి కుంచించిపోకుండా ఒక చిన్న గొడుగు లాంటిది పట్టుకోగలం. ఆ గొడుగే మంత్రము, దర్శనము అని నేను అనుకుంటానండి. వాటి వలన ఆ పెద్ద పెద్ద పనులు తీరకపోవచ్చు. కానీ దాని మనస్తాపం మాత్రం ఉండదు. పని జరిగిందా జరుగుతుంది. జరగలేదా జరగలేదు. దాని మీద మనకు పెద్ద అవగాహన లేకుండానే ఉంటాం. అలాగే 54 వినాయకుళ్ళ గుళ్ళు చూసేటప్పుడు ఒకసారి నాకు కలిగిన ఆలోచనే ఇప్పుడు మీకు చెప్పిన ఆలోచన. చాలా అంటే చాలా మానసికంగా ఇబ్బందుల్లో ఉన్నాను నేను ఒకానొక టైంలో. ఎంత ఇబ్బందులంటే అసలు, అమ్మో! నేను ఈ పిల్లల్ని పెంచగలనా ఒంటరిగాను? ప్రతీదీ చెయ్యి జాపాలి నేను. వీళ్ళ దగ్గర చెయ్యి జాపాలి వాళ్ళు. అసలే మనం అనుకుంటాం అనాయాసేన మరణం, వినా దైన్యేన జీవనం, దేహాంతే తవ సాన్నిధ్యం, దేహి మే పరమేశ్వర అని ప్రతిరోజు అనుకుంటాం. ఆ అనుకునేది వినా దైన్యేన జీవనం. ప్రతిరోజు నేను చెప్పుకునేదేంటి? వినా దైన్యేన జీవనం. నా జీవితంలో దైన్యం ఉండకూడదు నాకు. నిజమే నాకేదైనా బాలేదు అంటే, నేను చెయ్యి చాపకూడదు ఎవరి దగ్గర. కానీ నా పనవ్వాలి. చెయ్యి చాపకుండా పనవ్వడం అంటే, అది నిజంగా అసలు అసాధ్యం. కానీ, ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసేదే దైవభక్తి. ఆ 54 వినాయకుళ్ళని ఒకరోజు దాన్నెలా చెప్పాలంటే, ఒక విరక్తితో ఈ జీవితం అసలు నాకు వద్దు అనుకున్న విరక్తితో నేను దర్శనం చేసుకున్నానండి. 54 అయ్యేటప్పటికి. నాకు ఏదో ఇంట్లో చిన్న ఇబ్బందొచ్చి కాశీ వెళ్ళిపోయాను. కాశీ వెళ్ళి అసలింక పిల్లల్ని అసలు కలవక్కర్లేదు నేను. అసలు మళ్ళీ ఇంకా హైదరాబాద్ రావక్కర్లేదు. కాశీలోనే ఉండాలి నేను. నాకు భగవంతుడే దారి చూపించాలి. ఇంకిలాంటి ఊహలెన్నో ఉండేవి. ఆలోచనల మయంతో వెళ్ళా. వెళ్ళి 54 దర్శనం అయ్యేటప్పటికి ఇంకా వెర్రి నీరసం వచ్చేసింది. భోజనం అది సరిగ్గా చేయలేదు ఆ రోజు. అన్నపూర్ణ ఆలయానికొచ్చా. భోంచేయడానికి అన్నపూర్ణ ఆలయానికొచ్చా. వస్తే ఎదురుగుండా నాకు మొదలు నుంచి ఒక రాజేంద్ర అని ఒకతను పరిచయం. అతను మాకు ఫైనాన్షియల్లీ హెల్ప్ చేస్తూ ఉంటాడు. అన్ని విషయాల్లో చీట్ల కింద అది
తీసుకుంటూ ఉంటాం. ఇప్పటికీ అతనితో మాకు ఫ్యామిలీ ఫ్రెండ్‌షిప్ ఉంది. అతను వాళ్ళ కుటుంబంతో వచ్చాడు. వైశ్యులబ్బాయి. వచ్చి "ఇక్కడున్నావేంట్రమ్మా ఆంటీ" అని. అంటే "కాశీ వచ్చాను చూద్దాం" అని. అంటే "అసలు నువ్వేంటి ఇలా ఉన్నావు? నువ్వెప్పుడు ఇలా ఉండవే. ఎందుకిలా ఉన్నావు? ఏంటి?" అని నరేన్‌కి ఫోన్ మా అబ్బాయికి ఫోన్ చేశాడు. మా అబ్బాయికి ఫోన్ చేస్తే అమ్మకి ఇయ్యి ఫోన్ అని, "అమ్మా నీ ఆహ్, ఐడీ కార్డ్ అది ఉందా నీ దగ్గర?" అంటే "లేదు" అన్నా. సరే 5 నిమిషాలు నువ్వు ఒక కంప్యూటర్ రాజేంద్రతో చెప్పి కంప్యూటర్ దగ్గర నుంచో రాజేంద్ర అన్నీ అమ్మకి చేద్దాము అనని గబగబా ఏవో చేస్తే ఆ రోజు నాకెంత ఆశ్చర్యం అంటే నా థాట్స్‌లో ఆ రోజే పిల్లలొచ్చారు. అప్పటి వరకు నాకు 40 రోజుల పాటు నేను కాశీలో ఉండి ఎవరిని తలుచుకోలేదు. 39 రోజులు. 40వ రోజు ఒక చింత. కరెక్ట్‌గా నేను ఈ దుండి గణపతి దగ్గర నిలబడ్డాను. అయిపోయింది. పిల్లాడు మనసులోకొచ్చాడు. అన్నపూర్ణ ఆలయానికొచ్చాను. అన్నపూర్ణ ఆలయంలో రాజేంద్ర కనపడ్డాడు. అంటే ఇది చూడండి ఖచ్చితంగా మనవి కాదివేవి. భగవంతుడిదే. ఆయన ఏం చేయాలనుకుంటే అదే చేస్తాడు. అనంగానే గుర్తొచ్చిన సన్నివేశం ఇది. ఆయన మనం తలుచుకుంటేనండి మీరు ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి. అక్కడ కూర్చొని మీరు ఒక 2 నిమిషాలు మౌనంగా మనసులో ఆయనకి చెప్పుకోండి. మా బాబుకి ఒంట్లో బాలేనప్పుడు మా వదిన నాకొక మాట చెప్పింది. నేను తన దగ్గర దుఃఖపడుతుంటే, "నా దగ్గర దుఃఖిస్తే యూజ్ ఉండదే. నువ్వు అమ్మవారి దగ్గర దీపం వెలిగించి కూర్చొని ఏడు. ఆవిడే నిన్ను చూసుకుంటుంది" అని. నిజంగా అదే పని చేశానండి నేను ఆ రోజు. మా నేను పూజ చేసే అమ్మవారి ముందు కూర్చొని లిటరల్లీ ఏడుస్తూ కూర్చుంటే, డాక్టర్ "ఏం లేదమ్మా అసలు ఏం అవసరం లేదు. ఫర్దర్ ట్రీట్‌మెంట్‌తో పనే లేదు మీ అబ్బాయికి. ఇది మెడికల్ మిరాకిల్" అని చెప్పాడు. అంటే నిజమేనండి. రాతలో ఉన్నవేది మనం నిజంగా తప్పించలేం. ఏది కూడా మన రాతని మనం మార్చలేము. కానీ గొడుగు మాత్రం పట్టుకోగలం. అదే భగవంతుడు. ఈ కాశీలో నాకు ప్రతి ఆలయం తోటి ఒక అనుబంధం ఉంది. ప్రతి ఆలయం ముందు కూర్చొని నేను దుఃఖించిన రోజు ఉంది. ఎందుకంటే నవ్వే పెదవి వెనక ఉండే దుఃఖం ఆ మనసుకి మాత్రమే తెలుస్తుంది. ఆహ్, ఆ అనుభవం మాత్రం కాశీ నాకు చాలా ఇచ్చింది. కాశీ అనే కాదు. ఏ రోజు ఏ దానికి వెళ్ళాలన్నా పైకి కనిపించే మనం వేరే ఉంటాము. అంతరంగికంగా మనం వేరే ఉంటాం. ఆ అంతరంగికంగా ఏదైతే మనలో ఉందో అది ఆ భగవత్ చింతన ఉన్న వాళ్ళకి మాత్రం తప్పకుండా ఆ దుఃఖం తీరుతుంది అని కాశీ నాకు నేర్పించిందండి. అంటే హ్మ్. ఏదో ఒక కోరికతోటే మీరు కాశీ వెళ్తారా అని అడుగుతారేమో. ఏ కోరిక ఉండదండి. నిజంగా చెప్తున్నాను. కాశీ వెళ్ళడానికి నాకేం కోరికుండదు. కానీ గుడి దగ్గర కూర్చున్నప్పుడు ఇంకా నాకంత స్థితప్రజ్ఞత రాలేదు కనుక, ప్రతి చిన్న విషయాన్ని ఆలోచిస్తాను కనుక, ఆ ఆలోచనల్లో నాకు మళ్ళీ పాజిటివిటీ కూడా నాకు చాతవుతుంది. ఆహ్, మృత్యుంజయ ఆలయం ఉంది. మృత్యుంజయ ఆలయం లోపలికి వెళ్ళిన తర్వాత మనకి బావి దగ్గర మంచినీళ్ళు తాగుతాం. అక్కడ మంచినీళ్ళు తాగుతూ అనుకుంటాను నేను. ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది తాగుతున్నారిక్కడ మంచినీళ్ళు. అందరికీ కూడా నిజంగానే మంచే జరుగుతుంది కదా! ఎవరికీ చెడైతే జరగదు కదా! అలా అని చెడు జరగదు అని మనుషులందరూ స్థిరంగా భూమి మీద ఉంటారా? అనే ఒక క్వెషన్ ఒస్తుందండి. నాకెప్పుడు మృత్యుంజయ ఆలయానికి వెళ్లి బావిలో నీళ్లు తాగుతున్నా వచ్చే మొట్టమొదటి ప్రశ్న ఇది. ఉండరు. ఎందుకంటే వాళ్ళ రాతల్ని బట్టి ఖచ్చితంగా వాళ్ళు ఎంత సమయం ఉండాలో భూమి మీద అంతే ఉంటారు. ఇటొచ్చి ఆ మనోధైర్యం మాత్రం మనకి భగవంతుడు ఇస్తాడు. అది నేను కాశీకి వెళ్లి నేర్చుకున్న విషయం అండి. నిజంగానే మంచి జరిగింది నాకు. చాలా మంచి జరిగింది. అలాగే మా వారు వెళ్ళిపోయారు. అది చెడని నేనెలా అనుకుంటాను? నిజంగానే ఆయన బాధపడుతూ స్ట్రోక్ వచ్చింది, బ్రెయిన్ హెమరేజ్ వచ్చింది ఆ టైంలో. అలా ఆయన 100 సంవత్సరాలు ఉండడం భగవంతుడికి బావుండదు. నాకు కూడా బావుండదు. నేనిప్పుడు ఈరోజు నిజంగా అలా ఆలోచించడం నేర్చుకుంటున్నాను. ఎందుకని అంటే, అలా ఆలోచిస్తేనే మనం బతకగలం అనేది నాకర్థమవుతోంది. అందుకని ఆ చింతలన్నీ తీర్చే వినాయకుళ్ళందరూ కూడా, ఈ చింతల్లో ఉన్నాను నేను అని చెప్పే వినాయకుళ్ళందరూ మాత్రం కాశీలోనే ఉన్నారు. ఒకసారి కాశీ వెళ్ళినప్పుడు మీరు ఈ 54 మంది వినాయకుళ్ళని దర్శనం చేసుకొని, వాళ్ళతో మీ అనుభవాల్ని గూడా ఇలాగే మీరు పంచుకోవచ్చు. నిజంగా
మనం భక్తితో వెడితే మాత్రం తప్పకుండా ఆదరిస్తాడండి. ఏది చేసినా మన మంచే. అక్కడ పుస్తకంలో గూడా అనేక సార్లు రాసాను. అవే మీకిప్పుడు నేను చెప్పడానికి కూడా మళ్ళీ మీ ముందుకొస్తున్నది గూడా అందుకే. అనేక అనుభవాలండి. ఒకటి కాదు. ఆహ్, బట్టి నేను పుస్తక నాలెడ్జ్ నేను మీకు చెప్పొచ్చు. ఈ ఫలానా చోట ఇదుందండి, ఫలానా చోట నాకు బట్టి పట్టడం గూడా ఇష్టం ఉండదండి. హాయిగా నేను ఏం తిరిగాను, నేను ఏం చూసాను, నేను ఎలా చూసానో అలాగే చెప్పటమే నాకిష్టం. సో, ఇవాళ నాకు గుర్తొచ్చిన వాళ్ళిద్దరూ మాత్రం డూండి గణపతి, చింతామణి గణపతి. వీళ్ళిద్దరూ మాత్రం నాకు చాలా ఇష్టమైన వినాయకుళ్ళు. అక్కడ కూర్చుంటే నాకు చాలా బావుంటుంది. చింతామణి గణపతి దగ్గరికైతే వెళ్లి కూర్చుంటే అసలు నిజంగానే మనసంతా ఎంత ప్రశాంతంగా అయిపోతుందన్నమాట. కాశీలో ఒక ఒక చిన్న ఇదుందండి. ఏంటంటే, ఒక చిన్న సీసాలో నీళ్లు పట్టుకొని ఎక్కడ పడితే అక్కడ కాశీ అంతా శివుడే. కాశీయే శివుడు. శివుడే కాశీ. అంతే. అందుకని ఇవాళ మనం వినాయకులను గురించి కొంచెం చెప్పుకున్నాము. నా అనుభవం చెప్పాను నేను. నాకు ఆ వినాయకుడితో ఉన్న సంబంధం జెప్పాను. తప్పకుండా మీరు వెళ్ళినప్పుడు వీలైనంత వరకు వాళ్ళని దర్శించుకోవటానికి ప్రయత్నం చేయండి. నమస్కారం.